gay mi dangadi gungum din tempong nai gay mi dangadi maranga cheng nai gay mi dangadi guding goyor nai gay mi dangadi maranga cheng nai gay mi dangadi guding goyor nai gay mi dangadi joda sung tempong nai gay mi dangadi idi sung tempong nai gay mi dangadi maranga cheng nai gay mi dangadi. నా పేరు ఆరిక నరసమ్మ. మాది పార్వతీపురం మన్యం జిల్లా కురపం మండలం దురిబిలి గ్రామం. ప్రకృతి వ్యవసాయం చేయకముందు కెమికల్ వ్యవసాయం అనేది చేసేదాన్ని. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. మేము ఫ్యామిలీ పరంగా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడానికి చాలా దూరం నుంచి వచ్చారు, వేరే జిల్లాల నుంచి. మీరు ఎందుకు వ్యవసాయం చేస్తున్నారు, ఈ కెమికల్తో వేయడం వల్ల మీకు ఎంత లాసెస్ మీకు తెలుసా? ఇలా కాకుండా మీరు ఆవు మూత్రం, పేడ ఫ్రెష్గా ఉండే దాంతో మీరు ఎరువులుగా వాడుకొని దాంతో మీరు పంటలు పండించుకుంటే మీకు ఖర్చు అనేది తగ్గుతుంది అని వాళ్ళు మోటివేట్ చేశారు. ఇదే చేసుకుంటే మంచిది కానీ ఫిక్స్ అయిపోయి నేను 1 year నుంచి అత్త నేను కలిసి పొలం దగ్గర ఇప్పుడు ఈ పద్ధతులన్నీ ఫాలో అయ్యాము. నేను ఐజీగర్లో జాయినింగ్ అయ్యాను. ఈ జాబ్ అంటే ఏదో బ్యాగ్ వేసుకొని వెళ్ళేది అయిపోయాము అనుకున్నాను, కానీ మీ పొలంలో మీరు బాగా చేసుకోవాలి అని చెప్పారు. అప్పుడు ఏటీఎం గురించి, ఏ గ్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏటీఎం మోడల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మొక్కకి మొక్క నేను 2 అడుగులు పెట్టేశాను. వంగ తర్వాత ఇంకొక పంట మిరప, ఇంకొక పంట టమాటా, అలాగా బెడ్స్కి ఈ అంచిన కాయగూరలు అనేది పెట్టుకున్నాను. తర్వాత మిగతావి సెంటర్లో ఆ పంట మధ్యలో ఇంకొక మైజ్, ఆ విధంగా నేను ఒక్కొక్క దానికి సెట్ చేశాను. ఇన్ని పంటలు వేసుకున్న తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఇన్ని పంటలు ఎందుకు ఇవ్వాలి అంటే ఇంత విరుకులు ఇన్ని పండుతాయి అనుకున్నాను. కానీ దానివల్ల యూజెస్ నాకు వేసినంతవరకు నాకు తెలియలే. డైరెక్ట్గా నేను లైవ్లో ఒక్కొక్క స్పేసింగ్లో నేను ఒక ఫాలోఅప్లో వేసుకోవడం వలన మంచి ఆ మొక్కకు పెరుగుదల రావడము, మంచి దిగుబడి వచ్చింది. ఒక చిన్న దీంట్లో ఇన్ని పంటలు, నాకు కావాల్సిన పంటలు, అన్ని న్యూట్రిషన్స్ కూడా నా ఫ్యామిలీకి ఇవ్వగలుగుతాను. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఏ గ్రేడ్ మోడల్ అనేది ఎగ్జాక్ట్గా 1 acre తీసుకున్నాను. ఈ ఏ గ్రేడ్ మోడల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 అడుగుల గట్టు అనేది వేసుకున్న తర్వాత వాటిపైన రకరకాలు మునగ, అరటి, బొప్పాయి, సపోత ఈ 3 కాంపోనెంట్ అనేది పెట్టుకున్నాను. తర్వాత వెజిటేబుల్స్ మధ్యలో 2 అడుగులకి వంగ, మిరప, అదే కాకుండా ఫ్లవర్ క్రాప్స్ కూడా పెట్టుకున్నా. ఈ విధంగా కూడా నేను 365 రోజులు కూడా నేలని కప్పుకొని ఉంచేస్తున్నాను. అదేవిధంగా 365 రోజులు కూడా నాకు ఏదో ఒక పంట నుంచి ఆదాయం అనేది వస్తుంది. ఈ ఆకుకూరలు, దుంప జాతులు, కూరగాయలు అనేది మా ఇంటికి వాడక మిగిలినవి ఇప్పుడు మా ఊర్లో స్కూల్ ఒకటి ఉంది, అంగన్వాడీ ఉంది. నేను సార్తో ఆల్రెడీగా మాట్లాడేసాను. సరే అమ్మ, నేను వంట కుక్కమ్మతో మాట్లాడుతాను, నీ దగ్గర వచ్చి తీసుకుంటారన్నారు. అలాగే నేను మిగిలినవన్నీ మార్కెటింగ్ అంటే ఇంటికి అవసరమైన ఎవరికి కావాలి, ఏంటి కావాలి అనేది ముందుగా నేను లిస్ట్ రాసేసుకుంటాను. వాళ్ళకి మీకు ఏమైనా రేపటికి కావాలా, ఇది కావాలి అనేసరికి నేను వాళ్ళకి డైరెక్ట్గా నేను వెళ్ళి మార్కెట్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని చేసి ప్రకృతి వ్యవసాయం అవ్వదు. ఇది నా చుట్టుపక్కల రైతులు కూడా చేయాలి. మహిళా సంఘాలతో మాట్లాడాను, వాళ్ళకి ఏం చెప్పాను, ఇలా ఈ పద్ధతి మనం కెమికల్ వేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం, నిజంగా ఈ సార్ వాళ్ళు చెప్పారు, మనం ఫాలో అయిపోదామని వాళ్ళతో మాట్లాడాను. పక్క గ్రామంలో వెళ్ళి పికో ప్రాజెక్ట్ చేసి వాళ్ళు నేను చేస్తున్నటువంటి అంటే పికోలో చూపించి ఈ విధంగా నేను నేచురల్ ఫార్మింగ్లో నేను పంటలు పండిస్తున్నాను అని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో నేను చెప్పి వాళ్ళకి చూపించి నేను వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాను.
నేను ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ నుంచి అంటే అతి తక్కువ ల్యాండ్లో అన్ని రకాల పంటలు పండించి ఇంకా ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎవరు చెప్పేది కాదు, నేను లైవ్గా నేను పే చేస్తున్నాను.